నిండా నిండిపోయి ఉన్నట్టుగా నీపవృక్షం అన్నాడు. ఆ నీపవృక్షములందు మాలతి, మల్లిక, జాజి, కేసర, చంపక, పారిజాత, స్థలపద్మ మొదలైన పుష్పములు అన్ని దిక్కులను సుగంధముతో నింపుతున్నట్లును. ఈ అంటే రకరకాల పుష్పాలు వాసనలతో కూడిన సుగంధ పుష్పాలు అనమాట. అవన్నీ సుగంధాలని వెదజల్లుతూ ఉన్నట్లుగాను, వీటి మధ్య మనోహరమైన కల్పవృక్షం ఉన్నట్లు, దాని 4 కొమ్మలు 4 వేదములుగాను. మళ్ళీ వేదం అనేసరికి జ్ఞానం కదా, అందుకు మధ్యలో కల్పవృక్షం. కల్పవృక్షం అంటే ఇంకేదన్నా ఇచ్చేస్తుంది కదా. ఆ కల్పవృక్షం యొక్క 4 కొమ్మలు 4 వేదాలుగా, మళ్ళీ వేదాన్ని తప్ప ఇంకో అంటే అందులోని అన్ని మంచివే భావించుకోవడం అనమాట. వేదాలను భావించుకునేసరికి ఒకసారి జ్ఞానం అనేదే వస్తుంది కదా, వేదం అనేసరికి జ్ఞానం అనేసి ఆ జ్ఞానాన్ని గుర్తించుకోవడానికి కోసం అనమాట. నిత్యం ఫలపుష్పములతో నిండినట్లును అవన్నీను. తుమ్మెదలు కోకిలలు పాటలు పాడుతున్నట్లు, తుమ్మెదలు ఝుంకారం, కోకిల గానం హైయెస్ట్ కదా, పాడుతున్నట్లు వాని మధ్య గొప్పదైన మాణిక్య మండపమును ధ్యానించవలను. వెళ్ళిపోయాం, టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. మాణిక్య మండపం మాణిక్యాలతో కూడిన మండపం మధ్య మనోహరమైన ఆసనమున ఇష్ట దేవతను ప్రతిష్ఠించవలను. మళ్ళీ అక్కడ ఏదో ప్రత్యేకమైన చెప్తే నచ్చదు కాబట్టి ఎవరి ఇష్ట దేవతను వాళ్ళే ప్రతిష్ఠించుకోవచ్చు. మధ్యలోని మనోహరమైన ఆసనం, మంచి బంగారు సింహాసనం మీద రత్న ఖచ్చితమైన సింహాసనాన్ని ఊహించుకొని అందులో ఇష్టదేవం కూర్చున్నట్లుగా ఆసీనులై ఉన్నట్లుగా ప్రతిష్ఠించాలి. ఆ దేవతను ఆభరణములతోనూ వాహనములతోనూ అలంకరించి ఆ రూపమును ప్రతిదినము గురువు చెప్పినట్లు ధ్యానించవలను. ఆభరణాలతోనే లేదా వాహనాలతోనే ఆమె ఉన్నట్లుగా భావించుకొని ప్రతిరోజు అలా చక్కగా భావించుకోవాలన్నమాట. స్థూల ధ్యానంలో మళ్ళీ 2 రకాలు. ఆ 2 రకాల్లో ఇప్పుడు చెప్పిందంతా ఒక రకం చెప్పారు. ఇంకోటి చెప్పబోతున్నారు. కొంచెం అంటే అన్ని మామూలుగా ఇంకోటి ఏం ఉండకూడదు కదా. ధ్యానం అంటే ధారణ, నువ్వు దాంతో కలిసి ఉండడం అనే ధ్యాన స్థితి, అంతే తప్ప ఇంకోటి ఉండకూడదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే స్థూల ధ్యానంలో అన్ని విషయాల్ని భావించుకుంటూ తీసుకెళ్ళిపోవడం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక దైవం తప్ప ఇంకేమి ఉండదు. ఇంకా మళ్ళీ చెయ్యడానికి అది ఇప్పుడు నువ్వేమంటున్నావు, చైతన్యం ఉంటుంది, ఆలోచనలు వస్తున్నాయి అంటున్నావు. ఆలోచన దాని ఇష్టం వచ్చినట్టు అవి రాకుండా ఇవన్నీ చేస్తూ అక్కడికి వెళ్ళి నీ ఇష్ట దైవాన్ని అలాగా ఆయన చైతన్యంగానే భావించుకున్నావు అనుకో, ఇంకా నీ శరీరము ఉండదు, ఆయన శరీరం ఉండదు. నువ్వు ఆయన ఇద్దరు చైతన్యంగా మారిపోతారు. అప్పుడు మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతారు. కానీ ప్రిపరేషన్ అన్నమాట ఇదంతా. అది గడ్డి కోసం పశువు ఎక్కడికో వెళ్ళిపోకుండా మనమే ఆ గడ్డి వేసినట్టుగా కొంచెం అలా తిప్పినట్టుగా తిప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఏకాగ్రం అయిపోయినప్పుడు ఏకాగ్రమైన మనస్సు ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది. బుద్ధి జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినట్టుగా ఆ చైతన్యం తీక్షణం అయిపోయి ఇంకా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ స్థితి అనే స్థితిలోకి వెళ్ళిపోతారు. యోగి సహస్రారంలోని సహస్రదళ పద్మంన ఇప్పుడు 2 రకాలు స్థూల ధ్యానం. ఇది 1వది అయింది, 2వది చెప్తున్నారు. యోగి సహస్రారంలోని సహస్రదళ పద్మమున 12 దళముల తెల్లని పద్మమును ధ్యానించవలను. సహస్రారంలోకి వెళ్ళి ఇక్కడ 12 దళాలున్న పద్మాన్ని భావించుకోవాలి. తెల్లని పద్మాన్ని ధ్యానించాలి. 12 దళములపై 12 బీజాక్షరాలు హ స క్ష మ ల వ ర ఇం హ స ఖ హ్రీం
అని వరుసగా భావించవలెను. అన్నట్టుగా మన అక్షరమాలలోనే ఇవన్నీ. మామూలుగా ఇప్పుడు మనకి మూలాధారం నుండి సహస్రారం వరకు మూలాధారం దగ్గర 4 దళాలు, అదే అక్కడ నుండి 6, 10 ఇవన్నీ ఉన్నాయా? ఒక్కొక్క దళం మీద ఒక్కొక్క అక్షరం ఉంటుందా? అవన్నీ 52 అక్షరాలు ఉంటాయి. మన అక్షరమాలలో చెప్పిన ఆ నుండి క్ష వరకు ఉండే అక్షరాలే అక్కడ ఉన్నవన్నీను. క్షరము అంటే నాశనం అయ్యేది. అలాంటి ఆ అక్షర స్థితికి తీసుకెళ్ళగలిగేవే ప్రతి అక్షరం కూడా. అలాంటి ఒక వేప చెట్టు రావాలంటే వేప విత్తనం ఎలాగో అలాగే ఈ అక్షరం ప్రతిదీ కూడా మనకు అక్కడికి తీసుకెళ్ళగలిగేదే. కాబట్టి అందుకే కదా ఆత్మాత్వం గిరిజామతే ప్రియజన ప్రాణాహ శరీరం గృహం. అక్కడ నేను మాట్లాడే ప్రతి మాట నీ స్తోత్రమే, నేను నడిచే ప్రతి అడుగు నీ ప్రదక్షిణే, నేను పడుకుంటే అదే సమాధి. అంతెందుకు యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో స్తవారాధనం. ఇంకా అవన్నీ ఇదొకటి 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 అని చెప్పడం ఎందుకు? నేను ఏమేం పనులన్నీ చేస్తున్నాను అవన్నీ నీ ఆరాధనే. ఎందుకు? ఆత్మత్వం, నా ఆత్మ నువ్వే కాబట్టి నీకు నువ్వు ఉన్నావు కాబట్టి నేను చేసేది ప్రతిదీ నీకు ఆరాధనే. నేను తింటున్నానంటే నువ్వు ఉండడానికే. మరి నీ శరీరం ఆత్మత్వం గిరిజామతే శరీరం గృహం, నీ గృహం కదా ఇది. మరి ఇది దులుపుతున్నాను అంటే నీ ఇల్లు నేను దులుపుతున్నాను. ఈ శరీరం ఉండడానికి ఆహారం వేస్తున్నానంటే నీ ఇంటి కోసం చేస్తున్నాను. కాబట్టి నేను చేసే ప్రతిదీ నీదే. ఆ ప్రతి పదం ప్రతి అక్షరం కూడా ఆయన బీజాక్షరం లాంటిది. అక్షరము అనే పదంలోనే ఉంది కదా నాశనం లేనిది అనేది. ఆయన యొక్క అంశే కదా ప్రతి అక్షరం కూడాను. ఇప్పుడు స్వాతి అని నిద్రలో పిలిచినా పలుకుతున్నట్టుగానే ఏ అక్షరాన్ని పలికినా ఆయన పిలిపే, ఆయన పేరే అక్షరము. అక్షరం కానిది అదే. కాబట్టి ప్రతి మాట కూడా నీ స్తోత్రమే. అంత నువ్వే వ్యాపించి ఉన్నావు కాబట్టి నేను ఎక్కడ నడిచినా నీ ప్రదక్షిణే. నేను నిద్రపోయినా నీతో కలిసి ఉండడమే కాబట్టి అది సమాధి స్థితే. అంతెందుకు ఇది అది అనేసి నేను చేసే ప్రతి పని నీ ఆరాధనే. ఆత్మ త్వము గిరిజ మతే. నా మనసు నీ భార్య అయిన గిరిజ కాబట్టి మనసుతోనే కదా చేస్తాము. ప్రాణ ప్రియజన ప్రాణాహ, నా పంచ ప్రాణవాయువులు పంచ ఉపవాయువులు ఇవే కదా మన శరీరాన్ని నడిపిస్తున్నాయి. అవన్నీ నీ యొక్క ఆయన సేన ఉంటది కదా. ఎవరంటారు? శివుడిది యొక్క ప్రమదగణాలు. ప్రియజనాహ ప్రాణ, ప్రియజనులు, నీ ప్రియజనులైనటువంటి ప్రమదగణాలు నా ప్రాణాలన్నీను. కాబట్టి అని చెప్పినట్టు చెప్తాము కదా. అందుకు ప్రతి అక్షరం కూడా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళగలిగేదే. కాబట్టి మన అక్షరమాలలో చెప్పిన 52 అక్షరాలు కూడా ఒక్కొక్క దళం మీద ఉంటాయన్నమాట. మూలాధారం నుండి సహస్రారం వరకు వాటిని భావించుకోమని చెప్తారు. మనసుకు అదొక ఆహారం అన్నమాట. ఏ ఏ చక్రం దగ్గర వెళ్ళినప్పుడు ఏ అక్షరాలు భావించుకోవచ్చు. మనం కొత్తగా నేర్చుకోవాల్సినవి ఏమి ఉండవు. హాస క్షమ లవారాయం. హాస ఇక్కడ లం మూలాధారం, వం స్వాదిష్టానం, రం అనేది మణిపూరకం, ఎం అనేది అనాహతం, హం అనేది విశుద్ధి. వరుసగా అన్ని చక్రాల యొక్క బీజాక్షరాలు వచ్చాయన్నమాట. స ఖ ఫ్రం అని వరుసగా భావించవలను. ఈ 12 దళముల మధ్య ప్రణవమును, దాని చుట్టూ త్రికోణమును, త్రికోణముల గీతలపై ఆ కా యా అని బీజాక్షరములను, కోణములలో హా లా క్షాలు ఉన్నవని ధ్యానించవలెను. అర్థమైందా?
అంటే 12 దళాలు, దాని మీద ఏ ఏ అక్షరాలు భావించుకోవాలో చెప్పారు. చెప్పిన తర్వాత మధ్యలోనేమో ప్రణవం, దళముల మధ్య ఓంకారం. ఓంకారం అనే దాన్ని భావించమని, అక్కడ భావించడమే అక్షరమే. ప్రణవమును దాని చుట్టూ, ఓంకారం చుట్టూ త్రికోణం భావించమన్నారు. ఆ త్రికోణం గీతలు ఉంటాయి కదా, ఆ గీతల మీద ఆ కాయ మళ్ళీ కోణాలు ఉంటాయి కదా, ఆ కోణాలు మూలల దగ్గర అనమాట, మూలల దగ్గర లక్ష్యాలు ఉన్నవని ధ్యానించవలను. నాదబింద మనోహరమైన ఆసనమును, అక్కడ ఆసనం, దానిపై 2 హంస పాదుకులను ధ్యానించవలను. పొదుకలనే ఉన్నది. ధ్యానిస్తున్నాను పాదాలు. గురువు దేవుడు అయిన శివుని 2 భుజములు, 3 కన్నులు కలవానిగా, తెల్లని వస్త్రములు ధరించిన వానిగా, తెల్లని గంధము పూసుకున్నవానిగా, తెల్లని పుష్పములతో అల్లిన మాలలు ధరించిన వానిగా, ఎర్రని శక్తి దేవతతో కూడిన వానిగా గురువు చెప్పిన విధంగా ధ్యానించవలను. ఇది స్థూల ధ్యానం అగును. ఇది ఇంకో రకం అన్నమాట. అంటే పంచ జ్ఞానేంద్రియాలకి ఆహారం ఇవ్వడం అన్నట్టు కాకుండా ఇంకా ఏకాగ్రత చేసేయడం. ఇంకా కొంచెం ఉన్నతమైన వాళ్ళు మనసుని శరీరం దాటకుండా, శరీరంలో కూడా మిగిలిన పంచభూతాలకు సంబంధించిన చక్రాలు కూడా కాకుండా, ఈవెన్ ఆజ్ఞా చక్రం కూడా కాకుండా, సహస్రారం దగ్గర మాత్రమే ఒకే పాయింట్లో ఉంటూ అది భావించుకోవడం అనమాట. ముందు 12 దళాలు ఉన్నది ఆసనాన్ని, ఆ 12 దళాల మీద ఏ ఏ అక్షరాలు, దాని మధ్యలోని ఓంకారం, దాని చుట్టూ త్రికోణం, ఆ త్రికోణాల గీతల మీద ఏ అక్షరాలు, కోణాల్లో ఏ ఏ అక్షరాలు, అవన్నీ భావించుకుని అప్పుడు అక్కడ శివుణ్ణి మంచి ఆసనం అది వేసి, ఆయనకి అన్ని తెల్లటివి, తెల్లని వస్త్రాలు, తెల్లని మనిషి, తెల్లని విభూతి, తెల్లని ఆభరణాలు, తెల్లని పుష్పాలు, పుష్పమాలలు, అలాగా ఏదో ఒక రంగు కూడా పెట్టి భావించడం అనేది ఈజీ. కాబట్టి ఏమంటున్నావు? కానీ ఇక్కడ పార్వతీదేవి ఎర్రటి వస్త్రాలతో పార్వతీదేవిని భావించుకోమన్నాడు. ఎర్రని శక్తి దేవతతో కూడిన వాణిగా గురువు చెప్పిన విధంగా ధ్యానించవాళ్ళు. ఇది స్థూల ధ్యానం అగును. ఇవి ఏవైనా సరే అలా చేస్తూ ఉండి సరే కొంతసేపు జంప్ అయిపోతారు అనమాట, మనసు ఏకాగ్రం అయిపోయి దాటించేస్తుంది. పొందావా? అయితే ఒక దగ్గర చెప్పారు, అది గురు కృప ఉంటేనే అవుతుంది, గురు భక్తి. అదే అంటే ఇప్పటి వరకు నీకు ఐడియా ఉండకపోవచ్చు కదా ఇలా చెయ్యాలి అనేది. అలా చేస్తూ ఉంటే అది జరుగుతుంది. జ్యోతి ధ్యానం. జ్యోతి ధ్యానం మళ్ళీ 2 విధాలుగా చేయొచ్చు. అవి మూలాధారంలో కుండలిని శక్తి ఉన్నది, అందు జీవాత్మ ప్రకాశించు దీప కళిక వలె ఉన్నది. అక్కడ గొప్ప తేజస్సుతో కూడిన బ్రహ్మమును ధ్యానించవలెను. అది పవిత్రమైన తేజోధ్యానం అనబడును. అంటే మూలాధారంలో కుండలిని శక్తి ఉంది కదా, అక్కడే మూలాధారం దగ్గరే జీవాత్మ ప్రకాశిస్తున్న దీపంలాగా భావించుకున్నప్పుడు అక్కడ గొప్ప తేజస్సుతోని బ్రహ్మం కూడా ఉన్నది అని భావించినప్పుడు ఆ తేజస్సే మళ్ళీ మొత్తం నిండిపోద్ది. నేను అన్నారే విష్ణుమయం అంటే సర్వవ్యాపకుడు అనేసి, ఆ తేజస్సుని అలా భావిస్తూ ఉంటే మనసు అందులో లైవ్ అయిపోద్ది. మనసు లైవ్ అయిపోయిందా మళ్ళీ అంతా అదే, మళ్ళీ ఏకమేవ అద్వితీయ బ్రహ్మ ధ్యానించవలన. అది పవిత్రమైన తేజోధ్యానం అనబడును. తేజస్సుగా అయిపోతుంది అనమాట. బి జ్యోతి ధ్యానంలో 2వ రకం. మనసు కావల కనుబొమ్మల మధ్య ప్రణవ రూపాత్మకమైన తేజస్సును
జ్వాలా వలయాకారముగా కలిగి ఉన్నట్లు భావించవలను. ఇది రెండో రకమైన తేజోధ్యానం. మనసుకు ఆవల కనుబొమ్మల మధ్య, ఇది ఆఫీస్ టు ది బ్రెయిన్ కదా, బ్రెయిన్ ఈజ్ ది ఆఫీస్ టు ది మైండ్ కదా, ఇక్కడే ఆఫీస్ రూమ్ లాంటిది ఫ్రాంటల్ ఏరియా అనేసి. అలాగా కనుబొమ్మల మధ్య ప్రణవ రూపాత్మకమైన తేజస్సును, ప్రణవ రూపంలో ఉన్న తేజస్సు లాగా భావించమంటున్నాను. ఇందాక నువ్వు సౌండ్ అన్నావు కదా, ఇప్పుడు సౌండ్ కాదు, అక్షరం కాదు, అది తేజస్సే ఆ రూపంలో, ఆ షేపులో ఉన్న తేజస్సు. జ్వాలా వలయాకారముగా కలిగి ఉన్నట్లు భావించవలను. ఆ తేజస్సుని జ్వాలా వలయకారంగా, మళ్ళీ దాని చుట్టూ ఒక జ్వాలా వలయం ఉన్నట్టుగా కలిగి ఉన్నట్లు భావించవలను. ఇది రెండో రకమైన తేజోధ్యానం. ఇది జ్యోతి ధ్యానం అయిపోయింది, స్థూల ధ్యానం అయిపోయింది. ఇంకా సూక్ష్మ ధ్యానం. అదృష్టవశమున కుండలిని శక్తి మేల్కొని ఆత్మతో ఏకమై శరీరాన్ని చంచలత్వాన్ని వదలి నేత్రముల నుండి గతమై తేజో మార్గమున విహరిస్తుంది. ఆ కుండలిని శక్తి మేల్కుంటే, మన అదృష్టం కొద్దీ చేసిన పుణ్యకర్మల ఫలితంగా మేల్కున్నదంటే అది ఆత్మతో ఏకమై శరీరాన్ని చంచలత్వాన్ని వదిలి నేత్రముల నుండి బహిర్గతమై తేజో మార్గమున విహరిస్తుంది. దానిని శాంభవి ముద్రతో ధ్యాన యోగాన్ని అభ్యసిస్తే దానినే సూక్ష్మ ధ్యానం అందురు. ఇది చాలా రహస్యమైనది, దేవతలకు కూడా దుర్లభమైనది. అర్థమైందా ఎంత కష్టమో? అవును, నీదేది వర్ణించు, నువ్వు వర్ణించు ఈ చైతన్యాన్ని. మరేమైతే ఇక్కడ ఏంటి వర్ణించారు? అచ్చండి, ఆ శక్తిని ఏమైనా వర్ణించారా? అవన్నీ స్థూల ధ్యానాలు అయినా, ఇది సూక్ష్మ ధ్యానాల్లో అవన్నీ చెప్పలేదు కదా. అదృష్టం కొద్దీ ఆ చైతన్య దర్శనం అయితే కుండలిని శక్తి మేల్కొని ఆత్మతో ఏకమై శరీరాన్ని చంచలత్వాన్ని వదలి నేత్రముల నుండి బహిర్గతమై తేజో మార్గమున విహరిస్తుంది. దానిని శాంభవి ముద్రతో ధ్యాన యోగాన్ని అభ్యసిస్తే, శాంభవి ముద్ర అంటే ఏంటి? తను చెప్తుంది, చెప్పని కొంచెం చెప్పింది అదే చెప్పు. అంతరా అన్ని పదాలు అంతర్దృష్టి బహిర్లక్ష్యం, అంతర్ముఖం బహిర్దృష్టి. మళ్ళీ చెప్పు గౌతమి. మాతాజీ అంతర్లక్ష్యం బహిర్దృష్టి మాతాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్ పాపం. నా పదాలు క్లాప్స్ అట గౌతమికి. అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంటే మన లక్ష్యం కదా ఎప్పుడు. దాని లక్ష్యార్థం వాచ్యార్థం అంటారు కదా. వాచ్యార్థం అలాగా ఇప్పుడు మనం అంతర్లక్ష్యం అది, ఆ చైతన్యాన్ని దర్శిస్తూ ఉండడం అనేది మన లక్ష్యం కదా. కాబట్టి ఆ లక్ష్యం ఎక్కడ ఉంది? బయట ఉందా, లోపల ఉందా? కాబట్టి చూపు బయటగా ఉంది కదా, కళ్ళు తెరిచా ఉంటాయి. క్లాస్లోనే కూర్చుంటా కానీ దాని వైపు చూస్తూ ఉంటే అది శాంభవి ముద్రే అవుతుంది. నీ రహస్యాలని తెలిసిపోతున్నాయి. దానిని శాంభవి ముద్రతో ధ్యాన యోగాన్ని అభ్యసిస్తే దానినే సూక్ష్మ ధ్యానం అందరు. దాంతోనే కలిసి ఉండాలన్నమాట, కళ్ళు తెరిచున్నా కూడా. ఇది చాలా రహస్యమైనది, ఎవరికైనా తెలుస్తుంది నువ్వేం చేస్తున్నావు అనేది. దేవతలకు కూడా దుర్లభమైనది ఆ చైతన్యంతో కలిసి ఉండడం అనేది, అంత కష్టము. తేజోధ్యానము స్థూల ధ్యానం కన్నా 100 రెట్లు అధికం. తేజోధ్యానం కన్నా సూక్ష్మ ధ్యానం 1,00,000 రెట్లు అధికం.
దీని వలన ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది, తన స్థితిలో తను ఉండడం అనేది సిద్ధిస్తుంది. ఇంకా 7వ ఉపదేశానికి వెళ్ళిపోదామా? మాకు అప్పుడు ఆసెట్ ఇది ఉండేది, పిజిడి